యేసు మన దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి కూడా యేసు నామమున పైకి వస్తుంది. హల్లెలూయా. Others come running in reviews from our Lord and Savior Jesus Christ. మొదటిసారిగా అమెరికా దేశం నుంచి మరి మీకు ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి. I come up now to preach the gospel or singing. కేవలం అమెరికా దేశానికి ఏదో మరి ఆ యొక్క నేను మీ అందరితో మరి ఆ యొక్క దేవుని సువార్తను పంపించడానికి నేను వచ్చాను, కానీ వేరే పని మీద నేను రాలేదు. Came to remind you who you are. మరి దేవుడు మరి ఆ యొక్క మీరు ఆయన ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనేటువంటిది మీకు ఒకసారి జ్ఞాపకం చేయడానికి అయ్యగారిని అనేక వేల కిలోమీటర్ల నుంచి మన మధ్యలో పంపించారు. You are the children of God. మరి మనము దేవుని పిల్లలుగా మనం ఉన్నామండి. You are prince and princess. మరి మనం దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఉన్నామండి. You are a royal priesthood. మనం అందరం కూడా మరి ఆ యొక్క రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నామని ప్రభువు మనల్ని ఆయన వాక్యంలో మనకు తెలియజేశారు. I have been chosen to bring you the bread of life. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని యొక్క జీవాహారాన్ని మరి మీకు పంచిపెట్టడానికి నేను మీ మధ్యలోకి వచ్చాను. A servant, a messenger of God. మరి దేవుని చేత పంపబడినటువంటి ఒక దేవుని దూతగా మరి మీ మధ్యలోకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించారు. గట్టిగా హల్లెలూయా. First, I give honor to the pastor of this establishment. మరి సంఘమునకు కాపరిగా ఉన్నటువంటి దైవజనులకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన మేళ్లతో నింపి నడిపించును గాక. I give honor to my friend Manohar and Jonathan. అలాగే మా ప్రియమైన స్నేహితులైనటువంటి మనోహర్ గారికి అలాగే జాకిన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. I can truly and honestly say, real men of God. మరి నేను ఆ యొక్క భారతదేశానికి వచ్చేటప్పుడు మరి ప్రభు నన్ను ఒక గొప్ప దైవజనులకు నన్ను పరిచయం చేస్తాడు అనేటువంటి విషయము నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, వారిని చూసిన తర్వాత, వారి పరిచయం చూసిన తర్వాత ప్రభు నాకు ఆ విషయాన్ని తెలియజేశారు. As well as all of you brothers in the gospel. మరి మీరందరూ కూడా మరి మీరు కూడా గొప్ప దైవ సేవకులుగా మరి దేవుని సేవలో మీరు కూడా బలంగా వాడబడుతూ మరి అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో బలంగా ప్రభు మిమ్మల్ని వాడుతున్నారు. మరి ఆయన పరిచయం కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు మిమ్మల్ని మరి ప్రభు వాడుకుంటున్నది నేను దేవుని ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. I humbly present the word of God unto you, John the 3rd chapter, verses 1 through 3. మరి ఈ విధంగా మరి మీ మధ్యలో ఈ రోజు మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలు మరి నేను వివరించాలని ప్రభు ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. దయచేసి మీరు ఎవరైనా యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవాలని మనం చేసుకుంటూ ఉన్నాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిశీలకుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు శ్రద్ధగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. There was a man of a Pharisee sect. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పరిసయ్యులలో ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడని మనం చూస్తా ఉన్నాం. Named Nicodemus, a ruler of the Jews. మరి యూదుల అధికారి అయినటువంటి పరిసయ్యుడు అయినటువంటి నికోదేము యేసయ్యను అర్ధరాత్రి వేళ కలుసుకోవడానికి వచ్చాడని వాక్యం మనం చెప్తా ఉన్నాం. This was a man of great knowledge. మరి ఒక యూదుల మరి నాయకుడు పరిసయ్యుడు అంటే ఈయనకు ధర్మశాస్త్రం ఎంతో మరి అవగాహన, ఎంతో జ్ఞానము, ధర్మశాస్త్రంలో గొప్ప పండితుడిగా మనం పిలుస్తా ఉన్నాం. A lot of education. మరి ఇతనికి ఆ యొక్క అతని చదువు ఎంతో ధర్మశాస్త్రం విషయంలో ఎంతో మరి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. మరి ఎందుకు చేస్తారంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతగానో మరి వివరించేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రభు ద్వారా ఆయన పొందుకున్నారు.
మరి ఆ యొక్క మరి ఒక సినగోగులో ఆయన ఒక గొప్ప అధికారిగా ఉండడానికి మరి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. One who has great knowledge of what was going on in the world. మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ఆ యొక్క దాన్ని బట్టి దేవుని ప్రజలను ఎలాగా మరి ఆ యొక్క వాక్యంలో నడిపించాలో, భయభక్తుల్లో ఎదిగింప చేయాలో అనేటువంటి ఆ యొక్క బోధించబడుతూ ఆ విధంగా ప్రజలను సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప పరిచయుడండి. One of great recognition in the Sanhedrin Council. మరి అతనికి ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిసయ్యుల యొక్క మరి ఆ యొక్క సమూహంలో మరి ఈయనను మరి ఎంతగానో గుర్తించి మరి ఈయనను ప్రత్యేకంగా మరి ప్రజలందరూ కూడా మరి ఈయన గొప్ప వ్యక్తి అని పరిసయ్యులందరూ కూడా ఇతన్ని భావిస్తూ ఉండేటువంటి వారు. Even though they had great wickedness in high places. మరి చాలా ప్రాంతాల్లో మరి ఈ విధంగా చాలా భయంకరమైనటువంటి పాపం ఇంకా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పాపం ద్వారా వచ్చినటువంటి ఆ మనస్సు మరి ఆ యొక్క దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఉన్నప్పటికీ కూడా మరి వారు ఇంకా మరి అంత అధికారులు గానీ పరిచయాలు గానీ వారు పరిగణించబడతా ఉన్నారు. A few good men still of authority. మరి ఈ విధంగా మరి ప్రజలను ఎలా నడిపించాలో తెలియనటువంటి వారు అనేక మంది అర్హత లేనటువంటి అధికారులుగా ఉంటాడుగా మరి ఈ యొక్క ఇటువంటి నికోదేము లాంటి వారు కొంతమంది మాత్రమే ఈ యొక్క అర్హత కలిగినటువంటి వారిగా మనం వాక్యం చూస్తా ఉన్నాం. When the Sanhedrin Council would come together, they was coming together to plot against Jesus. మరి ఈ విధంగా వారి యొక్క పరిచయులు వీరందరూ కూడా సమాజ మందిరంలో యాజకులు వీరందరూ కూడా కలిసి వారందరూ కూడా మరి ఈ యొక్క నికోదేముకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతని ఒక ఉన్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి పదవిని అతనికి ఇచ్చారు. They couldn't figure Jesus out. All they knew is they had to figure out how to get rid of him. మరి ఈ యొక్క పరిచయాలు ఎప్పుడు కూడా ఎవరండి యేసు ప్రభు వారు మరి వేరే విధంగా మన మతాచారాలు కాకుండా వేరే విషయాలు బోధిస్తా ఉన్నాడు, ఈయన ఎవరు మనకి తలనొప్పిలా తయారయ్యాడు అని వాళ్ళు బాధపడుతూ మరి వారందరూ కూడా మాట్లాడుకోవడం ఈ నికోదేము వింటా ఉండేటువంటి వాడు. They began to plot and put false witnesses against him. మరి ఆయన గురించి మరి మంచిగా మరి ఆ యొక్క చెప్తున్నటువంటి వార్తలను వారు పక్కన పెట్టి ఆయన గురించి కల్పించి ఆయన ఏదో తప్పు చేశాడు అనేటువంటి విధంగా వారు ప్రచారం చేయడం ప్రారంభించారు. They was trying to trip him up in the law. మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మరి ఆయన మరి అనేక సార్లు ఆయన తప్పు పట్టుకోవాలని మరి వారు వెనకాలే ఆయన ఫాలో అవుతూ ఆయన తప్పు పట్టుకుని ఆయన ఏదో విధంగా బంధించాలని వారు ప్రయత్నం చేసేటువంటి వారు. Little did they know he broke the law. మరి ఆయన వారికి తెలియదు, మరి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చింది కూడా ఆ దేవుడే అనేటువంటిది వారికి తెలియదండి. గట్టిగా చప్పట్లు కూడా వేసే నామాన్ని పరచండి. Jesus was a great man of the law because he was the one that gave the law unto Moses. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ యొక్క న్యాయ సంబంధమైనటువంటి ఆజ్ఞలను మోషేకు ఇచ్చినటువంటిది ఆ యేసయ్యనని ఆ దేవాది దేవుడే ఆయన ఇచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఆ దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. And what the law could not do, Jesus came to fulfill it. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని అనేక సార్లు ఆయన వాక్యంలో తెలియజేశారు. Nicodemus was one of the men that represented Jesus. మరి ఈ యొక్క నికోదేము మరి ఈ విధంగా యేసుక్రీస్తు గురించి అనేకమైనటువంటి గొప్ప విషయాలు ఆయన విన్నాడు కాబట్టి ఆయన కలవడానికి ఆయన నికోదేము గారు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. When Jesus went before the Sanhedrin Council, Nicodemus was one of the men that represented him. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరి ఆ యొక్క సమాజ మందిరంలో వారు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మరి యొక్క నికోదేము గారు కూడా మరి ఆయన గురించి వారితో అనేక విషయాలు మరి వాదిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Nicodemus realized that he was outnumbered. మరి ఆయన మరి తనకు మరి తెలిసినటువంటిది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ అని ఉన్నది అనేటువంటిది నేను ప్రతి దినం కూడా నేర్చుకుంటూనే ఉండాలని ఆయన ఆలోచించుకునేటువంటి వ్యక్తి. So Nicodemus decided he wanted to go meet Jesus. మరి నాకంటే అధికమైన జ్ఞానవంతుడు యేసయ్యని గుర్తించి యేసయ్య దగ్గర నుంచి నేను కొన్ని తెలుసుకోవాలని యేసయ్య దగ్గరగా వచ్చి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానం పొందుకోవాలని ఆయన వచ్చారండి. So the same came to Jesus by night.
మరి అందుచేతే మరి ప్రజలు అధికారులు ఒకవేళ ఆయన చూస్తే ఒకవేళ ఆయన ఏదైనా వెలివేస్తారేమో, ఒకవేళ ఎందుకు వెళ్ళామని ప్రశ్నించి నిలదీస్తారేమని ఎవరికి తెలియకుండా రాత్రికాల సమయంలో రహస్యంగా యేసు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. Some of the theologians said he came by night because he was coward. మరి ఆ యొక్క కొంతమంది ఆ యొక్క పండితులు, వేదాంత పండితులు ఏం చెప్తారంటే మరి ఆ యొక్క రాత్రికాల సమయంలో ఎందుకు వచ్చాడు అని అంటే అతనికి ఉదయకాలంలో రావడం వీలు కాలేదు, అందుకనే రాత్రి కాలంలో వచ్చాడని చెప్తారు. Some of the theologians seem to think that he came to Jesus by night because he knew Jesus was busy. మరి ఆ యొక్క కొంతమంది వాక్యంలో మరి పండితులు ఏం చెప్తారంటే యేసే ఉదయం అంతా కూడా మరి దేవుని పరిచయం ఎంతో బిజీగా ఉంటారు, ఆయన రాత్రి కాలంలోనే కొంచెం తీరికగా ఉంటాడు, మరి ఆ సమయం అయితే నేను వెళ్ళి కలిస్తే మరి ఆయన నాతో ప్రశాంతంగా మాట్లాడతాడు, కొంత సమయం ఇస్తాడని రాత్రి కాలంలో వచ్చాడని కొంతమంది ఆ యొక్క వాక్యం బైబిల్ పండితులు చెప్తారండి. Nevertheless, Nicodemus came to him by night. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆ యొక్క నికోదేము రాత్రి కాల సమయంలో మరి ఆ యొక్క యేసుని కలుసుకోవడానికి వచ్చాడు. No one would see him. మరి ఎవరు కూడా నన్ను చూడకూడదు, మరి ఆ యొక్క పరిచయ శాస్త్రులు యాజకులు నన్ను ఎవరు చూడకూడదని రహస్యంగా ఆయన యేసుని కలవడానికి వచ్చారు. Notice that the others were asleep and he was able to stand and ask as many questions as possible. మరి అందరూ నిద్రపోయిన తర్వాత మరి ఎవరు కూడా తను వస్తున్నట్టు తెలియకుండా మరి ఆ యొక్క ప్రశాంతమైనటువంటి సమయంలో రాత్రి కాలంలో అంతా కూడా యేసుతో తన సమయాన్ని గడిపి తనకు ఉన్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు అన్ని కూడా ఆయన అడిగి ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుకుందామని వచ్చాడు. Nicodemus said unto him, Rabbi. మరి ఆ యొక్క నికోదేము మరి యేసు దగ్గరికి వచ్చి బోధకుడా అని పిలుస్తా ఉన్నారు. Rabbi meaning master. మరి ఈ యొక్క బోధకుడా అనగా దాని అర్థం ఏంటంటే రబ్బీ అనగా యజమానుడా అని ఆయన పిలుస్తా ఉన్నారు. Master, teacher. మరి ఇదిగో యజమానుడా నా బోధకుడా అని యేసయ్యను ఆయన సంబోధిస్తా ఉన్నాడండి. Master over nature. మరి ఈ యొక్క సమస్త సృష్టికి యజమానుడైనటువంటి దేవా అని ఆయన సంబోధిస్తా ఉన్నాడు. Called him master to the world. మరి యొక్క సమస్త భూమండలానికి, భూమి ఆకాశము ఈ సమస్త సృష్టికి కూడా మరి యజమానుడు మరి సృష్టికర్త అని ఆయన గుర్తించాడండి. Said, we know that thou art a teacher come from God. మరి ఇదిగో మరి నువ్వు ఇంత మంచి బోధనలు చేస్తా ఉన్నావు, ఇంత గొప్ప కార్యాలు చేస్తా ఉన్నావు, నీవు దేవుని దగ్గర నుంచి పంపబడితేనే గాని ఇటువంటి గొప్ప కార్యాలను చేయలేవని నేను గుర్తించానని యేసయ్యతో ఆయన చెప్తా ఉన్నాడు. We believe that you come from God. మరి ప్రభు ఇదిగో యేసయ్య మరి నువ్వు దేవుని దగ్గర నుంచి పంపబడేటువంటి వాడు అని నేను విశ్వసిస్తున్నానయ్యా యేసయ్యతో ఆయన చెప్పాడు. For no man can do these miracles that thou doest. ఇదిగో మరి దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా నువ్వు చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎవరు కూడా చేయలేరు అని యేసయ్యతో ఆయన చెప్తా ఉన్నారు. Except God be with him. మరి యేసు ఆ యొక్క దేవుడు నీకు తోడై ఉంటే తప్ప నీవు ఇటువంటి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, సూచక్రియలు నీవు చేయలేవని నేను గుర్తించానయ్యా అని యేసయ్యతో ఆయన చెప్తా ఉన్నాడు. I know my pastor. మరి ఇదిగో మా యొక్క సమాజ మందిరంలో మాకు బోధించేటువంటి వారి గురించి నాకు తెలుసు అని నేను చెప్తా ఉన్నాడు. I know my sister and my brother. మరి అలాగే మాతో పాటు ఆ యొక్క సమాజ మందిరంలో వచ్చేటువంటి వారు సహోదరులు, సహోదరులు వారందరినీ నేను ఎరిగి ఉన్నాను, వారందరితో నేను మాట్లాడతాను, మరి వారందరూ నాకు అనేక విషయాలు నాకు తెలియజేస్తారని చెప్పాడు. I know my whore. మరి అలాగే మరి ఆ యొక్క అయ్యగారు మరోగారు ఎలా తెలిసినట్లే ఆయన కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. I know Pastor Jacob. జాకీర్ గారిని తెలిసినట్టుగానే ఆయన కూడా మరి ఆ సంఘంలో మరి ఆయనతో పాటు పనిచేసేటువంటి వారు, ఆయనకు తెలిసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. But have I accepted them? మరి అయితే నేను మరి వారందరినీ కూడా నేను ఆ యొక్క వారిని నా జీవితంలోకి నేను అనుమతించాను కాబట్టి వారు నా జీవితంలో ప్రవేశించారు. Watch what Jesus says. మరి చూడండి ప్రియులారా, ఇక్కడ మరి యొక్క యేసు ప్రభు వారు సమాధానం చెప్తా ఉన్నారు. Because he perceived the thought of Nicodemus. మరి దేవుడు మరి యేసయ్య మరి నికోదేము హృదయంలో ఏమైతే ఆలోచన ఉందో మరి అతను నోటితో చెప్పకముందే అతను హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు మన యేసయ్య. He began to know that Nicodemus didn't know what it took to be saved. మరి ఆయన నికోదేము నేను రక్షించబడడానికి నేనేమి చేయాలి అనే ప్రశ్న యేసయ్యను అడగబోతా ఉన్నాడు అనేటువంటిది నికోదేముకి తెలుసు. He said, verily, verily, I say unto thee.
మరి ఆ యొక్క యేసు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నికోదేము మరి నీవు ఈ విధంగా నువ్వు చేయాలని నీకు చెప్తా ఉన్నానని యేసు అతనితో చెప్తా ఉన్నారు. Except a man be born again, he cannot enter. He cannot see the kingdom of God. ఇదిగో నికోదేము నువ్వు రక్షణ పొందాలంటే నీవు నూతనముగా జన్మించితేనే తప్ప నీవు ఆ యొక్క దేవుని మహిమను నువ్వు చూడలేవు, నువ్వు రక్షించబడలేవు అని నికోదేముతో చెప్పారండి. In order for us to see the kingdom of God, we must know and understand that Jesus is the Son of God. మరి దేవుని రాజ్యంలో నీవు పాలు పంపులు పంచుకోవాలంటే, దేవుని రాజ్యాన్ని నీవు లోకంలో నువ్వు అనుభవించాలంటే, నీవు నీ పాపం నుంచి విడుదల పొంది పశ్చాత్తాపడి ఆయన్ని సొంత రక్షకులుగా నువ్వు అంగీకరించేది తప్ప అది నీ జీవితంలో అది జరగడం అసాధ్యము. It's one thing to know the scriptures. మరి ఆ యొక్క మనం మొట్టమొదటిగా దేవుని వాక్యమును బాగా తెలుసుకోవాలి. But do you accept the scriptures to be master over your life? మరి దేవుని వాక్యము మరి అందులో ఉన్నటువంటి ప్రతి మాట నీ కొరకే రాయబడి ఉన్నదని, ఆ యొక్క మాటల ద్వారా నీ జీవితము మరి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో రూపాంతరం చేయబడుతుందని నువ్వు నమ్మాలి. Do you accept the word to be the light unto your path? మరి ఆ యొక్క వాక్యము నీ యొక్క మార్గానికి నీ యొక్క వెలుగుగా అది ఉండబోతుందని, ఆ యొక్క వాక్యాన్ని నీ వెలుగుగా ఉండే విధంగా నువ్వు ప్రతి దినము కూడా దాన్ని ధ్యానించేవాడుగా ఉండాలి. Do you accept the word when it says love your neighbor as thyself? వాక్యంలో తెలియజేసినటువంటి విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను నువ్వు తూచ తప్పకుండా నీవు నీ యొక్క పొరుగు వారిని అందరినీ కూడా నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. Do you accept it when it says you must forgive your enemies? మరి నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి, నీ శత్రువులను క్షమించాలి, నీ శత్రువులు వారిని ఆ యొక్క ఆకలి ఉంటే వారికి ఆ యొక్క ఆహారం పెట్టాలి అని ఏవైతే ఆజ్ఞలు చెప్పాడో ఆ ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడే నువ్వు ఆ యొక్క దేవుని వాక్య ప్రకారం జీవించిన వాడుగా ఉంటావు. We must accept the scriptures when it tells us to love our enemies. మరి ఆ యొక్క నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి అనే వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా నువ్వు శత్రువులను ప్రేమించేవాడిగా ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు గుర్తించబడతావు. Do we really accept the scriptures to be king over our life? మరి ఈ విధంగా దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక ఆధారమైనటువంటి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే మన జీవితాలు దేవునికి ఇష్టకరంగా జీవించే వారంగా మనం ఉంటాం. So Nicodemus said unto him, how can a man be born again? మరి ఈ యొక్క నికోదేము గారు యేసు ఎప్పుడైతే మరి నువ్వు నూతనంగా జన్మించాలి, కొత్తగా జన్మించాలని అడుగుతూ ఉంటే నికోదేము అడుగుతా ఉంటాడు, ప్రభువా మరి నేను ఎలాగా కొత్తగా నేను జన్మించాలి, నాకు అర్థం కాలేదు, కొంచెం వివరించయ్యా అని చెప్తా ఉన్నారు. When he is old. మరి ఇప్పుడు ఒక వ్యక్తి మరి ముసలివాడు అయిపోయాడు. Jesus told him, except a man be born again of water and of spirit. మరి ఈ విధంగా ఒక వ్యక్తి నూతనంగా జన్మించబడడం అంటే మరి శరీరానుసారంగా జన్మించడం అనేటువంటిది అర్థం కాదు, కానీ ఆత్మానుసారంగా అతను పాప వ్యక్తి మరణించి నూతనంగా జన్మించాలి అని యేసు అతనికి చెప్పారు. He said he cannot enter into the kingdom of God. ఒకవేళ అతను నూతనంగా జన్మించితేనే తప్ప అతను పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని యేసు అతనితో చెప్పారు. Nicodemus again asked, how must a man be born again when he is old? Can he enter into his mother's womb a second time? మరి ఇక్కడ నికోదేము చాలా మరి అటకారంగా యేసుని అడుగుతూ ఉన్నాడు, ఏంటి ముసలివాడు అనేటువంటి వ్యక్తి మరలా మరణించి తన తల్లి గర్భంలో మరలా శిశువుగా జన్మించాలా అని అలకోలంగా అడిగినట్టుగా యేసుని అడుగుతా ఉన్నాడు. Nicodemus, you just don't understand. మరి నికోదేము నేను చెప్పినటువంటి విషయం నీకు అర్థం కాలేదయ్యా అని యేసు ఎంతో బాధపడుతూ నికోదేముతో చెప్తా ఉన్నారు. That which is born of the flesh is flesh. ఇదిగో నువ్వు ఏదైతే నీ తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టావో అది నీవు శరీర సంబంధంగా నువ్వు జన్మించినటువంటి దానికి గుర్తింపది. That which is born of the spirit is spirit. నీవు ఆత్మ సంబంధంగా నూతనంగా జన్మించినట్లయితే అది నీ ఆత్మ సంబంధమైనటువంటి పుట్టికకు అది ఒక గుర్తింపు అనేటువంటి యేసు చెప్పారు. Nicodemus, man must be born again. ఇదిగో మరి మనుష్యుడు నూతనంగా జన్మించాలి అనేటువంటి దానికి నువ్వేదో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి మనిషి కూడా నూతనంగా జన్మించినట్లయితే వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరతారు అని ప్రభు నికోదేముతో ఖచ్చితంగా చెప్పారండి. What Nicodemus didn't understand, and Jesus was trying to teach him,
మరి యేసుక్రీస్తు ప్రభు వారు నికోదేముతో ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో నికోదేముకు సరిగా అర్థం కాలేదు. No matter how many times that you are born of the flesh, it will still be flesh. మరి నీవు శరీరానుసారంగా నువ్వు పుట్టినటువంటి వ్యక్తివి కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జన్మించినట్లయితే నువ్వు శరీరానుసారంగా పుట్టిన వాడివే కానీ ఆత్మానుసారంగా నువ్వు ఇంకా జీవించలేదు, జన్మించలేదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. When we are baptized in the water, మరి ఎప్పుడైతే మనం రక్షణ పొంది నీటి ద్వారా మనం బాప్తిస్మం తీసుకుంటామో, this is a baptism that you're saying that you're dead to the world. మరి యొక్క నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవడానికి దాని అర్థం ఏంటంటే నీవు ఈ లోకానికి ఆ లోక ఆశలకి నువ్వు మరణించి వారి నువ్వు ఆ యొక్క నీటిలో మరి లేచినప్పుడు మరి నూతనంగా ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి దాని అర్థం అంటది. The water represents washing off the dirt of the flesh. మరి ఈ యొక్క నీటి ద్వారా బాప్తిస్మం అనగా నీటి ద్వారా మనం శుద్ధి చేసుకోవడం అనగా మన శరీరము బాహ్య రూపంగా మనం శుద్ధి చేయబడడానికి అది గుర్తుగా ఉంటదండి. You're saying, thou old man. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి ముసలి వారు ఎలాగ జన్మిస్తారని ఆయన చెప్తా ఉన్నారు. I'm starting afresh. మరి ఇదిగో ముసలి వారుగా ఉన్నటువంటి నేను నూతనంగా ఎలాగ మన శిశువులాగా ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎలా ఏర్పడతాయని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. It says that I'm presenting my body as a living sacrifice. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి నీవు ఆ యొక్క నీ శరీరంలో సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా నువ్వు ప్రక్కన పెట్టి నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా నువ్వు సమర్పించుకోవాలని ఆయన చెప్తా ఉన్నారు. It's saying that I'm a new creature in Christ. ఇదిగో మరి ఎవడైనా క్రీస్తు యందు ఉన్నాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన వాక్యం ఎలా చెప్పారో అప్పటి నుంచి నువ్వు నూతన సృష్టిగా మార్చబడి నూతన వ్యక్తిగా నువ్వు జీవితాన్ని ప్రారంభిస్తావని చెప్పారు. Now Jesus is the one that baptizes us in the Spirit. మరి ఈ విధంగా నికోదేముకు మరి ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిస్మం ఇవ్వాలని అతను నూతనంగా జన్మించేటువంటి అనుభవాన్ని అతను పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. But Jesus is the doorkeeper. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక ద్వార పాలకుడుగా ఆయన గొర్రెలను మరి ఆ యొక్క వెళ్ళేటువంటి ద్వారాన్ని నేనే అని ఆయన చెప్పారు. He's the one that said that I'm too wide. మరి ఇదిగో మరి ఆ యొక్క నేను ద్వార పాలకుడిగా నేను ఉన్నాను, ఆ ద్వారాన్ని గొర్రెలు వెళ్ళే ద్వారాన్ని కూడా నేనే, నా యందు ప్రవేశించి వాడు జీవంలో ప్రవేశిస్తాడని ఆయన చెప్పారు. That you can't go around. మరి ఇదిగో నా ద్వారా ప్రవేశించేవాడిని అపవాదికి ఎంత మాత్రము తీసుకోవడానికి నేను అనుమతించను, వాడు అతని నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా నేను అనుమతించను అని ఆయన చెప్తా ఉన్నారు. Jesus says that I'm too tall. You can't go over me. మరి ఇదిగో నీవు నాతో అనేకమైన విషయాలు నువ్వు మరి నీకు బోధించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, అయితే ఈ సమయంలో నువ్వు వాటిని అర్థం చేసుకోవడానికి నువ్వు సరైనటువంటి రీతిలో నీ మనసును సిద్ధపరచుకోలేదని నికోదేముతో చెప్పారు. I'm too deep. You can't go under me. ఇదిగో ఒకవేళ లోతైన విషయాలు ఇంకా లోతైన విషయాలు నీకు చెప్పవలసి ఉంది, అవన్నీ కూడా నీకు చెప్పినట్లయితే నీకు ఇప్పుడు అర్థం కాదు, అందుకని నీకు అది చెప్పడానికి వీలవ్వట్లేదని ఆయన చెప్పారు. In order to get into the kingdom of heaven, you must come through the door. మరి ఈ యొక్క నీవు ఆ యొక్క దేవుని రాజ్యంలో చేరుకోవాలంటే ఆ యొక్క నా ద్వారా తప్ప మరి నీవు దేవుని రాజ్యంలో చేర్చుకోలేవు, ఆ ద్వారాన్ని నేనే, ఆ ద్వారపాలకుడిని కూడా నేనే అని ఆయన చెప్పారు. And if any man tries to come up any other way, he's a thief and a robber. ఇదిగో ఎవరైనా కూడా తమకు ముందు వచ్చినటువంటి వారు దొంగలు మరి దోచుకునేటువంటి వారు మరి గొర్రెలను వారు ఆ యొక్క నిత్య జీవంలో కాకుండా నిత్య నాశనంలోకి వారు నడిపించారని ఆయన వార్త చెప్పారు. Nicodemus, you must be born again. మరి ఇదిగో నికోదేము మరి అందుచేత నేను చెప్తా ఉన్నాను, నీవు ఆ యొక్క కొత్తగా జన్మించయ్యా అని యేసు చెప్పారండి. What the Word of God does, it washes us and makes us clean in the spirit. మరి ఈ యొక్క దేవుని వాక్యము కేవలం మన ఆత్మలను సైతము శుద్ధి చేయగలిగినటువంటి ఎంత శక్తివంతమైనటువంటి శక్తి వాక్యానికి ఎలా వచ్చింది. We become as little bitty children. మరి ఆ యొక్క మనము ఆయన ప్రియమైనటువంటి పిల్లలం కాబట్టి ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానాన్ని చేయించి మన ఆత్మను ఆయన శుద్ధిపరుస్తా ఉన్నాడు. We ask the Lord to give us direction. మరి ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనం ఎలాగ ఏ మార్గంలో మనం నడుచుకోవాలనేటువంటి దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనకు నిరంతరం బోధించాలని నేను ఇష్టపడతా ఉన్నారు. Again, he said, marvel not, Nicodemus, you must be born again. మరొకసారి యేసుతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నువ్వు కొత్తగా జన్మించాలని నీతో చెప్తా ఉన్నప్పుడు నువ్వేదో ఆశ్చర్యపోవద్దు కానీ మరి నీవు కొత్తగా జన్మించేది తప్ప దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకోలేవని ఆయన చెప్తా ఉన్నారు.
Nicodemus didn't insult him as Jesus attacked his integrity. మరి ఈ విధంగా మరి నీవు ఏదో తెలుసుకోలేని వాడివి, నీవు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, నీలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి అని ఆ లోపాలను యేసయ్య నికోదేమును చూసినప్పుడు మరి నికోదేము ఆ యొక్క మరి తన హృదయంలో ఏమనుకున్నాడో మనకు తెలియదు. Nicodemus realized that whatever he must do, he was going to do it that night. మరి ఆ యొక్క ఏదైతే మరి ఆయన ముందుగానే ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చాడు, ఈయనతో ఎక్కువ సమయం నేను గడపాలి, నాలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుని నేను వెళ్ళాలి నేను వచ్చాడు కాబట్టి ఆయన ప్రతి మాట చాలా శ్రద్ధగా వింటా ఉన్నారు. You don't get the Holy Ghost in just a few hours. మరి అలాగే మనం కూడా మన జీవితంలో మనకు అర్థం కాని విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం బోధించడానికి మనం కూడా పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. You must do like Jacob and wrestle with the angel all night long. మరి యాకోబు వలె ఎలాగైతే మరి నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టనని యాకోబు ఆ యొక్క దేవుని దూతను రాత్రంతా కూడా విడిచిపెట్టకుండా రాత్రంతా పోరాడాడు, అటువంటి పోరాటం మనం కూడా చేసే విధంగా మనం ఉండాలి. We must wrestle with him until he blesses our soul. మరియు నన్ను ఆశీర్వదించే తప్ప నేను విడువనని యాకోబు ఎలాగైతే రాత్రంతా దేవుని దూతను పట్టుకుని విడిచిపెట్టకుండా ఉన్నాడు, అలాగే మనం దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేసరికి వరకు కూడా ఆయన పాదాలు మనం విడిచిపెట్టకుండా వేడుకునే వారంగా మనం ఉండాలి. The angel told Jacob, you must turn me loose. మరి దేవుని దూత అడుగుతా ఉంది కదా, యాకోబు నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళాలి అని అడుగుతా ఉంది. Because the break of dawn is coming. ఎందుకంటే మరి ఉదయం అయిపోతా ఉంది, నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది, నన్ను వదిలిపెట్టయ్యా అని యాకోబుని అడుగుతా ఉన్నారు. Jacob said, I will not turn you loose. మరి ఇదిగో యాకోబు చెప్తా ఉన్నాడు కదా, నేను ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను అని చెప్తా ఉన్నారు. Until you bless my soul. మరి ఇదిగో నా ఆత్మను నువ్వు ఆశీర్వదించే వరకు కూడా నన్ను మరి ఆ యొక్క దీవించే వరకు కూడా నిన్ను విడిచిపెట్టనని ఆయన చెప్తా ఉన్నారు. So the angel turned and hit Jacob in the side. మరి ఆ యొక్క దేవదూత మరి ఆ యొక్క వెనుకకు తిరిగి మరి ఆ యొక్క యాకోబును తుంటి నరం మీద ఆ యొక్క దేవుని దూత కొట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Ye shall no longer be called Jacob. మరి ఆ యొక్క దేవుని దూత చెప్తా ఉంది కదా, నీ పేరు ఇంక ఎంత మాత్రం కూడా యాకోబు కాదు అని చెప్తా ఉంది. But ye shall be called Israel. మరి ఇదిగో నిన్ను ఇజ్రాయేలుగా నీ పేరు నేను మార్చబడతానని ఆయన దేవదూత చెప్పిందండి. గట్టిగా చెప్పండి కూడా వేసేనామని ఆయన చెప్పండి. హల్లెలూయా. If we allow ourselves to stay with God, మరి మనం కూడా మరి దేవునితో మనం ఉండడానికి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు understand that we must be born again. మరి మనం నూతనంగా జన్మించామా లేదా అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్న వేసుకుని నూతనంగా జన్మించినట్లయితే మరి ప్రభువా నేను నూతనంగా జన్మించే విధంగా నాకు సహాయం చేయని చెప్పాలి. You won't have to worry about it. మరి నీవు ఎంత మాత్రం కూడా ఈ యొక్క భవిష్యత్ ఆ యొక్క ఏ పరిస్థితుల గురించి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. Running around telling people about who you are. మరి నీవు ఎవరు దేవుడు అనేటువంటిది నీవు ఆ యొక్క నీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి నీవు వెళ్ళి నీవు సాక్షిగా ఉండవలసిన వాడుగా నీవు ఉన్నావు. You don't have to run down the street doing long prayers. మరి నువ్వు వీరులోకి వెళ్ళి ఏదో మరి చాలా పెద్ద పెద్ద ప్రాంతాల్లో వేషాలు చేసినట్టుగా నువ్వు చేయాల్సినటువంటి పని లేదు. You don't have to shout Christian, Christian. మరి నువ్వు గట్టిగా క్రైస్తవులారా నువ్వు అని అరిసి మరి వారికి మరి మీరు బోధ చేయవలసినటువంటి అవసరం లేదు. This is what the hypocrites do. మరి ఇవన్నీ కూడా మరి క్రైస్తవుని అరుచుకుంటూ వీధుల్లో మరి ప్రసంగాలు ఆ యొక్క ప్రార్థనలు చేసేటువంటి వారు వీరందరూ కూడా వేషధారులని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. But let thy light shine. మరి ఆ యొక్క మరి వారి యొక్క వెలుగు ప్రకాశించే విధంగా మరి ఉన్నటువంటి వారిని నా బిడ్డలని ప్రభు తెలియజేశారు. That the other men may see your good works. మరి మీరు చేసేటువంటి మంచి కార్యాలని ప్రజలు చూడటం ద్వారా నన్ను వారు తెలుసుకుంటారని ప్రభు చెప్పినటువంటి విధంగా ఎవరైతే ప్రభు ఆ యొక్క కోరినటువంటి మంచి కార్యాలు చేస్తారో వారి ఆయన బిడ్డలని ఆయన చెప్పారు. And your works will speak before you. మరి మీరు చేసేటువంటి పనులు అవి మరి మీరు చెప్పేటువంటి మాటల కంటే ప్రజలు వాటి ద్వారా ఎంతగా ప్రభావితం అవుతారు అనేటువంటిది మీరు తెలుసుకున్నప్పుడే మరి దాని ద్వారా మరి అనేక మంది దేవుని తెలుసుకునే వారిగా ఉంటారని వాక్యం మనం చూస్తా ఉన్నాం. It shall testify of you. మరి మీ జీవితము మరి ఒక సాక్ష్యముగా మరి ప్రజలందరూ కూడా వారిని మీ జీవితాన్ని వారు చదివినప్పుడు వారి దేవుని మరి అధికంగా వారు తెలుసుకుంటారని వాక్యం మనం చూస్తా ఉన్నాం. He shall be glorified of the Father.
మరి మన జీవితాల ద్వారా మనం దేవుని మహిమపరిచే వారిగా ఉండాలనే వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. Through Jesus Christ our Savior. మరి మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనం ఇవన్నీ కూడా చేయడానికి సాధ్యపరుస్తారని గట్టిగా చెప్పండి కూడా ఇస్తున్నామని Marvel not when I say unto you, who must be born again. ఇదిగో నేను మిమ్మల్ని కొత్తగా జన్మించండి అని మీరు చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు. మరి ఎందుకంటే నేను ఈ మాట మీకు చెప్పానంటే మీరు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరని యేసయ్య అన్నాడు నికోదేముతో చెప్పాడు. I want to encourage you, man of God. ప్రియమైన దైవ సేవకురాలకు మరి ఈ మాటలు చెప్పి నేను ప్రోత్సహించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. I make mention of you everywhere I go. మరి మీ గురించి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మీ దగ్గర నేను వచ్చినటువంటి విషయాన్ని మీతో నేను మరి చెప్పినటువంటి విషయాల్ని మరి మీతో నేను గడిపినటువంటి సమయం గురించి నేను నా యొక్క దేశంలో నేను వెళ్ళి వారందరికీ కూడా నేను చెప్తాను. Because I've seen no greater love. మరి ఎందుకు చెప్తానంటే మరి మీ మధ్యలో నేను పొందినంత ప్రేమ నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను ఎక్కడ కూడా పొందుకోలేకపోయాను. I've never seen such greater witnesses. మరి మీలాంటి గొప్ప దైవ సేవకులు, మీలాంటి గొప్ప పరిచర్య, మీలాంటి గొప్ప సాక్ష్యము మరి ఇంతవరకు నేను పుట్టినప్పటి నుంచి 55 సంవత్సరాల వరకు కూడా నేను అక్కడ మా దేశంలో ఎవరి దగ్గర నేను చూడలేదు. He said, by this men shall know that you are my disciples. మరి ఆ యొక్క మరి అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు మరి భారతదేశానికి ఆయన పంపించి మరి ఆయన మీ ద్వారా ఆయనకు తెలియజేసినటువంటిది ఏంటంటే ఇదిగో నా శిష్యులు అంటే ఇలా ఉండాలని నీ దేశంలోకి వెళ్ళి నా ప్రజలతో చెప్పు అని అయ్యగారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. I say unto you, let brotherly love abide. మరి ఈ విధంగా మనం ఒకరికొకరు ప్రేమించుకునే విషయంలో, ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో భారతదేశంలో ఎలాగైతే చేసుకుంటారో అలాగే మీరు కూడా చేయండి అని నా అమెరికా దేశంలో ఉన్నటువంటి సహోదరులకు కూడా నువ్వు చెప్పు అని అయ్యగారితో చెప్తా ఉన్నారు. I want to say, if we haven't accepted Jesus as our Lord and Savior, మరి మనం అందరం కూడా యేసయ్యను మరి ఏ దేశం వారైనా ఏ ప్రాంతం వారైనా యేసయ్యను మనం అందరం కూడా సొంత రక్షకులుగా దేవునిగా అంగీకరించినటువంటి వారమే. In other words, that this thing hasn't resonated in our heart and in our spirit. మరి ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా మనం సంధించబడి ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటాడుగా, ఆ వాక్యం మనలో క్రియ చేస్తూ ఉంటాడుగా, మనలో ఉన్నటువంటి ఆయన ఇష్టం లేనటువంటి కార్యాలు ఏమైనా ఉంటే తీసివేసి బయట పారవేద్దాం, పరిశుద్ధంగా మనం జీవిద్దాం. We'll run for a little while and then we'll stop. మరి ఎందుకు చేస్తారంటే మనము పిలువబడినటువంటి పిలుపుని బట్టి మనం ఏదో కొద్ది దూరం పరిగెత్తి ఆగిపోవడానికి మనం పిలువబడలేదు. We'll only last for a little while and then that light will go out. మరి ఈ విధంగా కొంతవరకు మనం పరిగెత్తి ఆ పందెం రంగంలో మరి ఆగిపోయి ఇంకా అక్కడితో మనం పరిగెట్టకపోయినా పర్లేదు అనడానికి మనం ప్రభు మనల్ని పిలుచుకోలేదు. We don't want the Lord to say, what hindered you? మరి ఇదిగో ప్రభు మనకి ఏం చెప్పాడంటే మరి నేను ఏదైతే చెప్పానో నువ్వు మరి స్వతంత్రం గడిపి చేసేవాడుగా ఉండాలని ప్రభు సెలవిచ్చారు. For you did start out well. మరి నువ్వు చివరి వరకు కూడా నువ్వు గమ్యం చేరుకునే వరకు కూడా నువ్వు ఆ విధంగా నేను చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు But when we present ourselves unto the Lord, మరి ఆ విధంగా నువ్వు దేవుని పరిచర్యకు మరి ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినప్పుడు don't just run with the Spirit of God. మరి నీవు ఆ విధంగా కొంచెం దూరం పరిగెత్తి ఆగిపోయేటువంటి వాడు కానీ ఉండవు కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అంతం వరకు పరిగెట్టి గమ్యం చేరే వరకు పరిగెట్టేవాడు కానీ ఉంటావు. I thank you all for coming with such an empty vessel. అదే విధంగా మరి దేవుని వాక్యం ఎంతో ఆసక్తి కలిగి ఉండి ఆ యొక్క హృదయాలు ఆ యొక్క ఖాళీ హృదయాలతో వచ్చి దేవుని వాక్యంతో నింపబడి వెళ్తున్నటువంటి మీ అందరి నిమిత్తం నేను దేవుని ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. And I presented it before Pastor. మరి ఈ విధంగా మరి దేవుని యొక్క చిత్తాన్ని మరి ఆయన ఆలోచనని మరి మీకు తెలియజేయడానికి మీ మధ్యలోకి వచ్చాను. And Jesus said unto me, మరి ఆయన యేసయ్య వచనంతో చెప్పారు కదా, that each of you మరి మీరు ప్రతి ఒక్కరు కూడా out of your bellies shall flow living water. మరి మీరు నివసిస్తున్నటువంటి గ్రామాల్లో మరి పట్టణాల్లో మరి మిమ్మల్ని దేవుడు ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నారు. God will be able to use each of you in ways that you cannot imagine. మరి నీవు ఆయన మిమ్మల్ని ఎలాగా మరైనా హెచ్చించబోతున్నాడు, ఎలాగ మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఆయన వాడుకోబోతున్నాడు, మరి మీరు ఊహించినటువంటి రీతిలో ఆయన మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు, మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. Even when we don't see God working, మరి మన దేవుడు మరి పని చేసేటువంటి విధానం మన కళ్ళకు కనబడకపోయినా మన చెవులకు వినపడకపోయినా
God is always working behind. మరి మన దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు, మన క్షేమం కొరకు, మనల్ని ఎదిగింప చేయడానికి మన వెనకాల ఆయన పని చేస్తూనే ఉంటారు. Never doubt God. మరి అందుచేత ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు దేవుని మీద ఎప్పుడు కూడా మరి ఆయన చేస్తాడా లేదా అని అవిశ్వాసం గాని ఆ యొక్క అపనమ్మకం గాని మీరు రావడానికి వీల్లేదు. God specializes in slaying giants. మరి ఆ యొక్క మరి దేవుడు మిమ్మల్ని ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధపరచడానికి, మీలో ఉన్నటువంటి ఆ యొక్క మలినం అంతా కూడా తీసివేయడానికి, బంగారాన్ని ఆయన మంటలో వేసి మండించినటువంటి రీతిగా ఆయన మిమ్మల్ని, ఆయన పరిశుద్ధాత్మను మిమ్మల్ని మండించబోతా ఉన్నారు. He's able to put armies to flight. మరి ఆయన మీ కొరకు ఆయన దేవదూతల సమూహాన్ని మీ కొరకు పంపించి మిమ్మల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నారు. God is always able to change things from impossible to possible. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇది అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సాధ్యపరచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అండి. No man, no woman has a fault too great for God to change. మరి ఈ లోకంలో ఏ వ్యక్తి గాని, మరి ఏ స్త్రీ గాని, పురుషుడు గాని, మరి ఎంత ఘోరమైనటువంటి పాపినైనా కూడా క్షమించలేనటువంటి, ఆయన క్షమించలేని ఘోరమైనటువంటి పాపం అనేటువంటి ఏది కూడా లేదండి. Don't wait and say that I have this to do today or that to do tomorrow. మరి ఆయన ఏదైతే మరి ఆయన ఈ రోజు చేస్తా ఉన్నాడో అది ఆయనకి తెలుసు. రేపేది ఆయన చేయబోతా ఉన్నాడో అది కూడా ఆయనకి తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోయినా ఆయన ఏం జరగబోతుందో అని దేవుడికి తెలుసు. Whatever the sin is, whatever the situation is, come to Jesus and come to Him right now. మరి నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నీవు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నేను వాటన్నిటిలో నుంచి తప్పించగలిగినటువంటి యేసే దగ్గరికి ఈ రోజు నువ్వు రావాలని ప్రభు కోరుకుంటున్నావు. You didn't get in this situation by yourself, and you surely can't get out. మరి ఇదిగో నీకున్నటువంటి పరిస్థితుల్లో, సమస్యల నుంచి నీకు నువ్వుగా బయటికి రావడం అనేటువంటి అసాధ్యము. ఆ యొక్క నా యొక్క యేసయ్యకు మాత్రం సమస్తము సాధ్యము. నీ ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా ఆయన నిన్ను తప్పించడానికి ఆయన ఈ రోజు పిలుస్తా ఉన్నారు. For we all owe the debt that we could not pay. మరి ఇదిగో మనం మనం చెల్లించలేని వెలనంతా కూడా మరి యేసయ్య సిలువలో మన కొరకు ఆయన చెల్లించి ఉన్నారు. And Jesus paid a debt that He did not owe. మరి ఆయన మన వెల చెల్లించకపోతే మనం చెల్లించవలసినటువంటి వెల, పాపానికి మరి మరణానికి చెల్లించిన వెల మనం చెల్లించడం అసాధ్యమైనటువంటిది. For God sent His only begotten Son into this world that we may live and not die. మరి అందుచేత దేవాది దేవుడు మరి లోకంలోనికి ఆయన ప్రియమైన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపించి మనల్ని మరణం నుంచి తప్పించి, పాపం నుంచి విడిపించి, మనం నుంచి జీవితంతో ముందుకు వెళ్లే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకున్నారు. గట్టిగా చెప్పడం కొట్టి యేసు నామమున హల్లెలూయా. Marvel not, my sisters and brothers, we all must be born again. మరి అందుచేతే మరి మనందరం కూడా కొత్తగా జన్మించాలి అని ఆ యొక్క దేవుని వాక్యంలో మనం బోధించబడినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటను మనకి తెలియజేశారండి. గట్టిగా చెప్పండి కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా, తొట్టిల్లనివ్వలేదు, తోడుని నడిపించావు, తొట్టిల్లనివ్వలేదు, తోడుని నడిపించావు, పోమడగా పాట పాడి పేరు నాగిపోయి సించి పాడేదా తండ్రి దేవా స్వచ్చివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి
నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా. అవునండి, ఆయన మన ప్రార్థన. మనం ఆయన
మరి నీకు నీ వాక్యం ద్వారా నన్ను సంధించినందుకు నీకు వందనాలని ప్రభుత్వం చెప్తాం. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దైవజనుని మన మధ్యలో పంపించి మనలో ఇంకా ఎవరైనా మరి కొత్తగా జన్మించలేనటువంటి ఒకవేళ అనుభవం వారు కలిగి ఉన్నట్లయితే మరి వారు కొత్తగా జన్మించాలని మరి నికోదేముతో చెప్పినటువంటి విధంగా మరి ధర్మశాస్త్ర పండితుడు మరి ముసలి వాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి నికోదేమే ఇంకా కొత్తగా జన్మించలేనటువంటి స్థితిలో ఉన్నాడని గ్రహించి నీవు నూతనంగా జన్మించినట్లయితే నా రాజ్యానికి వారసుడు అవుతావని నికోదేముతో ప్రేమతో మరి చెప్పినటువంటి యేసయ్య మరి అతన్ని దేవుని నికోదేముని ఈ రోజు దేవుని రాజ్యంలో చేర్చుకున్నాడు. ప్రియులారా, గట్టిగా చప్పట్లు కూడా వేస్తున్నాను. నూతనంగా జన్మించిన వెళ్ళాగా అనేటువంటి ఆ నికోదేము తెలుసుకొని ఆ రోజు సిలువలో ఆయన మరణించిన తర్వాత అరిమతయ్య అనే యోసేపు దగ్గర మరి ఆయన నికోదేము కూడా వచ్చి దేవుని యొక్క శరీరాన్ని సమాధి చేస్తూ ఆయన్ని రహస్యముగా వెంబడించిన వ్యక్తిగా వాక్యంలో మనం చూస్తున్నాం. మరి అటువంటి గొప్ప మార్పు దేవుని వెంబడించే వ్యక్తిగా మారినటువంటి నికోదేము ఈ రోజు పరలోకంలో తండ్రితో ఆయన పరలోకంలో ఉన్నాడు. మరి అదే విధంగా మనమందరం కూడా మరి ఏ విధంగా కూడా తప్పిపోకూడదు. ఈ లోకంలో చిన్న చిన్న ఆశలు, కోరికలు, లేదా చిన్న చిన్న వగపాలు, లేదంటే వాక్యం సరిగా అర్థం చేసుకునేటువంటి స్థితిని బట్టి మనం పరలోకాన్ని మిస్ అవ్వద్దు అని దేవుడు తన బిడ్డను పంపించి అదే మాటలు నికోదేముతో చెప్పినటువంటి మాటలే ఈ రోజు మనతో మాట్లాడి, ఎందుకంటే మనం నశించుకోవడం ఇష్టం లేదు, నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి. మన సంఘాలు ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని మనం అదే మాటను మన సంఘాల్లో, మన గ్రామాల్లో మనం బోధించి అనేక మందిని ప్రభు వైపు నడిపించే వారంగా, అనేక మందిని నూతన జన్మ అనుభవాల్లోకి నడిపించే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభవార్త ఒకటే నా హృదయం పై ఒకటే ఒకటే నా హృదయం పై ఒకటే ప్రకటించాలి అంచులెల్లా నీ నామం ప్రకటించాలి. యేసునకే పవనాత్మ ప్రభునకే. హల్లెలూయా. మన హృదయ భారాలన్నీ కూడా తీసివేయాలి. మన హృదయంలో ఉండేటువంటి వేదనలన్నీ కూడా తీసివేయాలి. మన హృదయంలో ఉండేటువంటి ఒకే ఒక్క భారాన్ని మనం కలిగి ఉండాలని, ఏంటంటే సువార్తను ప్రకటించాలనేటువంటి భారము తప్ప
వేరే భారం మన హృదయాల్లో ఉండడానికి వీల్లేదు. వేరే సంబంధమైన లోక సంబంధమైనటువంటి దిగులు మన హృదయాల్లో ఉండడానికి వీల్లేదు. మనలో ఉన్నటువంటి సమస్త దిగులు, సమస్త భయము, మరి సమస్తమైనటువంటి ఆ యొక్క ఏదైతే భారాలు ఉన్నాయో వాటిలన్నిటినీ, సమస్తమైన చింత, ఇవన్నీ కూడా మనం ప్రభు మీద వేసి మనం దేవుని కొరకు ముందుకు సాగిపోతూ ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని నూతనంగా జన్మించేటువంటి అనుభవాలకు నడిపించడం గాక. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మరి మనల్ని నడిపించి ఆయన సేవ కొరకు వాడుకుంటుగాక. ఆమె గట్టిగా చెప్పడం కూడా వేసే నామని మేము పట్టాం.